మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. ఈ స్టెమ్ సెల్ థెరపీ అంటే ఏంటి సార్? ఇప్పుడు ఈ బడ్జెట్స్కే చేస్తారా, ఇంకా ఎవరికి చేస్తారా ఏంటి? ఎక్కువగా వింటున్నాం సార్ ఈ స్టెమ్ సెల్ థెరపీ ఏంటి అని. ఇప్పుడు స్టెమ్ సెల్ అనేది ఒక కొత్త ట్రీట్మెంట్ వాస్కులర్ లో అని చెప్పుకోవచ్చమ్మా. ఓకే సార్. సో ప్రతి చోట మనం స్టెమ్ సెల్ కానీ రీజనరేటివ్ థెరపీని వాడము. ఏదైతే స్ట్రైట్ ఫార్వర్డ్ మన రక్త ప్రసరణ ఓపెన్ చేయగలిగినట్టయితే న్యాచురల్ ఏదైతే గొట్టాలు ఉన్నాయో ఆ గొట్టాన్ని మనం ఓపెన్ చేసి బ్లడ్ వెజల్ ని రీకాన్యులేట్ చేస్తాం అనమాట. మళ్ళీ బ్లడ్ దానికి సరఫరా అయ్యేటట్టు మనం చూస్తాము. అలా చేయటం యాంజియోప్లాస్టీ ద్వారా కానీ బైపాస్ ద్వారా కానీ చేస్తాము. ఈ రెండింటి లేకపోతే థ్రాంబెక్టమీ అంటాం. ఈ మూడు ప్రక్రియల ద్వారా ఫస్ట్ మనం ఆ మూసుకుపోయిన రక్తనాళాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు అడ్వాన్స్డ్ వాస్కులర్ డిసీజెస్లో మనం రక్తనాళాన్ని ఓపెన్ చేయలేకపోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఇదివరకు ఓన్లీ యాంపుటేషన్ ఒకటే మార్గం. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన స్టెమ్ సెల్ థెరపీ ఏంటంటే జీవకణాలు అంటారు వీటిని. సో ఎప్పుడైతే ఆ సెల్స్ని ఐసోలేట్ చేసి మనం దాన్ని అలాంగ్ ది బ్లడ్ వెజల్ మనం ఎక్కియటం అనేది జరుగుతుంది. బ్లడ్ వెజల్ చుట్టూ తర్వాత కాఫ్ మజిల్ అంటాం మన కండ, ఆ కండలో కూడా మల్టిపుల్ ఇంజెక్షన్స్ ఇస్తాం. ఈ స్టెమ్ సెల్ థెరపీ -డిగ్రీస్లో మనం ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది కోల్డ్ చైన్లో. ఎందుకంటే ఆ కణాలు మనం మామూలు నార్మల్ టెంపరేచర్ రాగానే చనిపోతాయి. సో మనం అది తీయటం కూడా ఒక పెద్ద గ్లవ్ వేసుకొని ఆ -300 డిగ్రీస్ దానిలోంచి ఒక నైట్రోజన్ దానిలో స్టోర్ బాక్స్లోంచి వస్తుంది. పెద్ద వెహికల్ నుంచి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బెంగళూరు నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. బెంగళూరు దగ్గర అంటే డిఫికల్ట్ ట్రీట్మెంట్ అనుకోవచ్చా సార్? చాలా ట్రీట్మెంట్ డిఫికల్ట్ కాదు, కానీ ఇంకా పూర్తిగా అందుబాటులో లేవని మనం చెప్పొచ్చు. సో అక్కడి నుంచి మనకి ట్రాన్స్పోర్టేషన్ వస్తే అప్పటికప్పుడు మేము మళ్ళీ థియేటర్లో తీసుకొని దాన్ని థా చేస్తాం, అంటే దాన్ని ప్రిపేర్ చేస్తాం. ఆ కణాలను మళ్ళీ యాక్టివేట్ చేస్తాం. ఎప్పుడైతే మనకి ఆ కణాలు యాక్టివేట్ అయినాయో సో ఆ కణాలని చక్కగా అక్కడ రక్తనాళాలకి ఎక్కించుకుంటా వస్తాం. సో దీనిలో పేషెంట్కి అడ్వాంటేజ్ ఏంటంటే మేజర్ సర్జరీ లాగా ఏమి ఉండదు. ఇంజెక్షన్ తోనే ట్రీట్మెంట్, జస్ట్ ఇంజెక్షన్ తో ట్రీట్మెంట్ చేస్తాం. వాళ్ళకి మామూలుగా బైపాస్ అంటే ఏదైనా కట్ చేయడం, లేకపోతే యాంజియోప్లాస్టీ అంటే లోపల సూది గుచ్చి ఇవన్నీ ఇలాంటివి ఏమి ఉండవు. చిన్న నీడిల్తోనే ట్రీట్మెంట్ చేయొచ్చు. లోకల్ అనస్థీషియాలోనే అయిపోతుంది. సో మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం లేవు, మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ లేవు, మేజర్ కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. సో ఇలాగా అన్ని అడ్వాంటేజెస్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే రిజల్ట్స్ ఫస్ట్ నార్మల్గా ఫ్లో వచ్చినంత రిజల్ట్ దీనిలోంచి ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ స్టిల్ మనకి ఎక్కడ వేరే మార్గం లేని పక్షాన మనకున్న ఏకైక మార్గం స్టెమ్ సెల్ ఆర్ రీజనరేటివ్ థెరపీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలాగా మనం చాలా మంది పేషెంట్స్ని చిరంజీవి హాస్పిటల్లో కాలు వేళ్ళు తీసేయాల్సిన వాళ్ళలో ఈ స్టెమ్ సెల్ ఇచ్చి కూడా కాపాడిన కేసెస్ చాలా ఉన్నాయి. కొంతమంది సక్సెస్ రేషియో మంచిగానే ఉందమ్మా. అంటే ప్రైమరీగా చేయము, బట్ ఎవరిలో ఇంకా ఏ మార్గం లేదు వీళ్ళకి ఇంకా నేను ఇది కూడా చేయకపోతే కాలు 100% పోతుంది అనే వాళ్ళల్లో మాత్రమే మనం ఈ స్టెమ్ సెల్ అనేది ఆప్ట్ చేసుకుంటాం. ఓకే, డెఫినెట్లీ సార్, గుడ్ రిజల్ట్స్ అయితే కనిపిస్తుంది సార్. నెక్స్ట్ ఈ అన్యూరిజం మనకి వింటూ ఉంటాం కదా సార్, రక్తనాళాలు ఉబ్బడము, అవి తెలియకుండానే వస్తాయి, నిశ్శబ్దంగా ప్రాణాలనే హరించేస్తాయి అని వింటూ ఉంటాం సార్. ఏంటి సార్, ఏంటి మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్? ఈ ఎన్యూరిజం అనే దాని గురించి కూడా అవగాహన ఒకటి లేకపోవటము, మరియు త్వరగా పేషెంట్ కూడా తెలియదమ్మా. లోపలే ఉబ్బి సడన్ గా అది ఎప్పుడైతే రప్చర్ అయ్యి సడన్ గా ప్రాణం పోతుంది. అసలు ఎన్యూరిజం అంటే ఏంటంటే మన రక్తనాళం యొక్క స్ట్రక్చర్ కొన్ని మార్పులు చెందడం వల్ల సడన్ గా ఒక బెలూన్ ఉబ్బినట్టు ఉబ్బిపోతుంది అక్కడికక్కడ. సో అలా ఉబ్బిపోవటం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క పటిత్వము మరియు శక్తి కోల్పోయి ఆ ప్రెషర్కి ఎప్పుడైనా బర్స్ట్ అయిపోతుంది. సో దీన్ని ఎర్లీగానే ఐడెంటిఫై చేయడం ఒక ఛాలెంజ్ అనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే పేషెంట్ ముందుగానే రారు కదా, లోపల పెరుగుతూ ఉంటది, సైజ్ పెరగడం పెయిన్ కానీ అలా తెలియదు అంటారా సార్? సైజ్ కొన్ని భాగాల్లో మనకి బయటకు కనిపిస్తుంది అమ్మా. లైక్ లాస్ట్ వీక్ మనం ఒక పేషెంట్ పెద్ద ఆయనలో ఆపరేట్ చేస్తాం, ఇంకా మన హాస్పిటల్లోనే ఉన్నారు. పాప్యులేటరీ ఎన్యూరిజం అంటాం, అంటే మోకాల కింద భాగాన రక్తనాళం ఉబ్బిపోతుంది, పాప్యులేటరీ. సో అక్కడ మనకి బయటికి ఒక ఉబ్బులాగా కనిపిస్తుంది. అది ఏదో సిస్ట్ అని అనుకుంటున్నారు, బట్ అట్లీస్ట్ సిస్ట్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే లేదు ఇది కొద్దిగా తేడాగా ఉంది, టక్ టక్ అనే రక్తనాళం కొట్టుకుంటుంది,
ఇది నార్మల్ సిస్ట్ కాదని చెప్పి వాస్కులర్ సర్జన్ దగ్గరికి ఆ కేసు పంపించడం జరిగింది. లక్కీగా కొంతమంది ఏం చేస్తారంటే చిన్న సిస్టే కదా అని ఓపెన్ చేస్తారు, అక్కడికక్కడ పగిలిపోయి చనిపోతారు, పేషెంట్ చనిపోతారు, డాక్టర్కి అది పెద్ద ఛాలెంజింగ్ కేసు అవుతుంది సర్జన్స్కి. సో అలా కాకుండా మనకి ఇలా బయటకు కనిపించిన ఎన్యూరిజమ్స్ లైక్ బ్రేకియల్ ఎన్యూరిజం కానీ పాప్యులేటెడ్ ఎన్యూరిజం కానీ ఇలాంటి ఎన్యూరిజమ్స్ అన్ని బయటకు కనిపిస్తాయి. అంటే కాళ్ళలో చేతుల్లో వచ్చే రక్తనాళాలు ఉబ్బులు కనిపిస్తాయి ఎన్యూరిజం. కానీ కొంతమందిలో బాడీ లోపల కూడా అయోర్టా అని ఒక పెద్ద రక్తనాళం ఉంటుంది, అది ఒక మెయిన్ గొట్టం అని మనం చెప్పుకోవచ్చు, రక్తం సప్లై చేసే మెయిన్ బ్లడ్ వెజల్. సో మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే మనం మోటార్లో సొంపు గొట్టం అంటాం కదా, మెయిన్ పెద్ద గొట్టం ఉంటది కదా, అలా మెయిన్ పెద్ద గొట్టం అని మనం చెప్పుకుంటాం అయోర్టాని. అదే బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ కి, చేతులకి, కాళ్ళకి, కిడ్నీస్ కి, లివర్ కి, ఎవ్రీథింగ్, బ్రెయిన్ కి, అన్నిటి నుంచి దాని నుంచే బ్రాంచెస్ వస్తాయి. హార్ట్ తర్వాత హార్ట్ నుంచి మొత్తం సప్లై చేసేది అయోర్టానే. ఆ రక్తనాళం ఏమవుతుందంటే కొంతమంది బీపీ పేషెంట్స్లో లేకపోతే జెనెటికల్ మార్ఫాన్ సిండ్రోమ్ కానీ ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇలాంటి కండిషన్స్లో ఏమవుతుందంటే సడన్గా ఉబ్బిపోవడం జరుగుతుంది. అది నెమ్మదిగానే ఉబ్బుతుందమ్మా. ఆ ఎర్లీ స్టేజెస్లో కానీ మనకు తెలిసినట్టయితే ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా సులువుగా చేసుకోవచ్చు. కానీ తెలీదు అంటున్నారు కదా సార్, అంటే టెస్ట్ ఏమైనా చేయించుకోవాలి అంటారా? చిన్న పెయిన్ కానీ ఏదన్నా? మన చిరంజీవి హాస్పిటల్లో 3 పేషెంట్స్ డిఫరెంట్ గా ప్రెజెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక ఆయనకి ఏంటంటే మింగుడు అంటే గుటక వేస్తున్నప్పుడు ఇబ్బందికరమైన పొజిషన్, అంటే మింగలేకపోయేవాళ్ళు. సో ఏంటి డాక్టర్స్ చుట్టూ తిరిగారు, మింగుడు పడట్లేదు డాక్టర్ గారని, ముద్ద తిన్నప్పుడు ప్రాబ్లం అవుతుందని. ఫైనల్గా వాళ్ళు అన్ని టెస్టులు చేస్తే ఎక్స్రే, తర్వాత సిటీ యాంజియోగ్రామ్ అంటాము, అది చేస్తే లోపల పెద్ద రక్తనాళం ఉబ్బిపోయింది, అయోర్టిక్ రెడీ టు రప్చర్ అని ఒక కేసు మనం ట్రీట్ చేసాము. ఒక విజయవాడ నుంచి ఒక పెద్ద ఆయన వస్తారు. సో ఆయనకి వెంటనే మనము చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్తో చిన్న టీవార్ అని ఒక గ్రాఫ్ట్ వేయటం జరిగింది తొడభాగం నుంచే. యాక్చువల్గా ఇదివరకు ఏంటంటే మేజర్ సర్జరీ, ఛాతంతా ఓపెన్ చేసి దాన్ని కట్ చేసి ఓపెన్ హార్ట్ లాగా మొత్తం చేసుకుని రక్తనాళాన్ని అంతా బైపాస్ చేశాడు. ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నిక్స్ రావడం వల్ల చిన్న సూత్తోనే లోపలికి వెళ్ళి దానికి ఒక స్టంట్ గ్రాఫ్ట్ అనేది వేస్తాం. అంటే స్టంట్ చుట్టూ ఒక గ్రాఫ్ట్ అన్న కుత్తు రక్తనాళాన్ని వేస్తాం, డైరెక్ట్ గా తొడలోంచి వెళ్ళిపోతాము. అంత మేజర్ సర్జరీ వల్ల ఇప్పుడు వెరీ సింపుల్ సర్జరీ కింద మారిపోతుంది. సో కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువ, రిజల్ట్స్ కూడా బాగుంటాయి. సో ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ తో మనం ఆయన ట్రీట్మెంట్ చేసాము. దాంతోపాటు మన దగ్గర హైబ్రిడ్ క్యాత్ ల్యాబ్ అనేది అందుబాటులో ఉండడం వల్ల ఈ హైబ్రిడ్ క్యాత్ ల్యాబ్ యొక్క బ్యూటీ ఏంటంటే మనం సేమ్ సిట్టింగ్లోనే మనం ఓపెన్ సర్జరీ చేయొచ్చు, ఎండోవాస్కులర్ సర్జరీ కూడా చేసుకోవచ్చు. సేమ్ అదే పేషెంట్కి మనము హైబ్రిడ్లో టీవార్ అనేది చేసాము, మెడ నుంచి కెరోటిడ్ టు కెరోటిడ్ బైపాస్ కూడా చేయడం జరిగింది. సో దాని నుంచి ఎందుకంటే మనం ఆ గొట్టం వేసినప్పుడు మేజర్ బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కండిషన్స్ లో ఏం చేస్తామంటే మనం ముందుగానే బైపాస్ చేసుకొని వెంటనే ఆ స్టంట్ గ్రాఫ్ట్ అనేది డిప్లాయ్ చేస్తాం. ఇది చాలా మేజర్ కేస్ అని చెప్పుకోవచ్చు. చాలా మార్బిడిటీ, మార్టాలిటీ అంటే ప్రాణాపాయం చాలా ఎక్కువ ఉంటుంది, రిస్క్, కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. అలాంటి ప్రొసీజర్ని మనం ఇంత సింపుల్గా డీల్ చేసుకొని చేయగలుగుతున్నాం. టెక్నాలజీ, మన చిరంజీవి హాస్పిటల్లో టెక్నాలజీ ఉండడమే కాకుండా దానికి అనుగుణంగా చేసే డాక్టర్స్ టీమ్ కూడా ఉండడం, చాలా ఎక్స్పీరియన్స్. నేను ఎక్కడైతే ఫారెన్లోనే ఇవి అందుబాటులో ఉండేది వరకు, నేను ఎక్కడైతే ట్రైన్ అయిన యూరోప్ వాటిల్లోనే అక్కడ వరకే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇండియాలో కూడా అలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చేయగలుగుతున్నామంటే టెక్నాలజీ తీసుకురావడమే కాకుండా దాని ట్రైనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్విప్మెంట్ ఉన్నంత మాత్రాన అందరూ చేస్తారు. అదే సార్, ఎందుకంటే చాలా హాస్పిటల్స్ లో ఎక్విప్మెంట్స్ చూసిస్తున్నాము, బట్ దాని గురించి అవగాహన, అవేర్నెస్, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి, ఎక్కడ యూజ్ చేయాలనే స్కిల్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటి హైబ్రిడ్ టెక్నిక్స్ కూడా మనం వాడటం జరుగుతుంది. అండ్ మనకి వాస్కులర్ టీమ్ కూడా పెద్ద టీం ఉంది ఇక్కడ. సీనియర్ మోస్ట్ వాస్కులర్ సర్జన్స్ నాతో పాటు డాక్టర్ లక్ష్మీనారాయణ గారని, అనిల్ గారని, తర్వాత ఇంకో బాబు గారని, మల్టిపుల్ భార్గవ్ డాక్టర్స్ చాలా మంది టీం కూడా ఉండడం, దీనిలో అనుభవజ్ఞమైన టీం నా కింద ఉండడము, అందరం కలిపి చేయటం వల్ల రన్ చేసే విధానం అంతా కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఆ టీం వర్క్ వల్ల మంచి రిజల్ట్స్ మనం ఇవ్వగలుగుతున్నాం అని కూడా చెప్పుకోవచ్చు. నాట్ ఓన్లీ ఎక్విప్మెంట్ బట్ ఆ డాక్టర్స్ టీం కూడా పర్ఫెక్ట్గా మేము అందరం ఎగ్జిక్యూట్ కూడా చేయగలుగుతున్నాం. లేకపోతే ఇలాంటి కాంప్లెక్స్ కేసెస్లో రిజల్ట్స్ ఆర్ వెరీ పూర్. మన టెక్స్ట్ బుక్ ప్రకారం చూసుకుంటే చాలా హై మార్టాలిటీ కేసెస్ ఇవన్నీ. బట్ స్టిల్ లక్కీగా భగవంతుడి దయ అని చెప్పుకోవచ్చు.
టైం బాగుందని చెప్పుకోవచ్చు. నథింగ్, ఒక్క మార్టాలిటీ కూడా లేకుండా ఇలాంటి కాంప్లెక్స్ కేసెస్ అన్ని మనం చేయడం జరుగుతుంది చిరంజీవి హాస్పిటల్.